సో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా కళల గురించి మనం మాట్లాడడం ప్రారంభించాం. కళల గురించి. సో పాజిటివ్ డ్రీమ్స్ కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ డ్రీమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో కళల ద్వారా దేవుడు మనకు ఏదైనా సమాచారాన్ని తెలియజేసినప్పుడు మనము అమాయకుల్లాగా అజ్ఞానుల్లాగా ఉండకూడదు. మనము మెలకువగా ఉండి సాతాను ప్రణాళికలను తెలుసుకొని వాటిని నిర్మూలము చేయవలసిన వారంగా ఉన్నాం. చాలాసార్లు అంటే ఈ సబ్జెక్ట్ను నేను ఎప్పుడు కూడా స్టడీ చేయలేదు, ఇంత డీప్గా స్టడీ చేయలేదు, ఇంత ఇంపార్టెంట్ అని నాకు అనిపించలేదు ఇంతకు మనపు. దట్స్ వై వీ షుడ్ ఆల్వేస్ లెర్న్. ఎప్పుడు కూడా ఆ లెర్నింగ్ మోడ్లో ఉండాలి, నేర్చుకునే మోడ్లో ఉండాలి. సో చదువుతుంటే అరే ఈ టాపిక్ను కొంచెం నెగ్లెక్ట్ చేసినట్లున్నామే అని అనిపించింది అనమాట. కొన్ని కళలు అసలు వీటి గురించి చదువుతుంటే కొన్ని కళలు రావడం, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం, దానివల్ల జరిగిన నష్టాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది అనమాట. సో ఎనీహౌ వీఆర్ స్టిల్ అలైవ్. హల్లెలూయా. మన కంఠంలో ఇంకా ప్రాణం ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దట్ మీన్స్ ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్, ఎనీథింగ్ క్యాన్ బి డన్. గ్లోరీ టు గాడ్. ఒకవేళ మనిషి చనిపోతే ఇంకా నిరీక్షణ ఉండదు, కానీ బట్ వెన్ యూ ఆర్ అలైవ్, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నీ కంఠంలో ప్రాణం ఉందంటే నువ్వు నిరీక్షించవచ్చు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు దయచేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. సో కళల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనము అజ్ఞానులమై ఉండకూడదు, మనం చాలా మెలకువగా ఉండాలి. సో ఆ కళల్లో ఒక భాగానికి మనం వచ్చాం, అపవిత్రమైనటువంటి భాగస్వాములు, స్పిరిచువల్ హస్బెండ్ అండ్ స్పిరిచువల్ వైఫ్స్. అసలు నేను ఈ సబ్జెక్ట్ నేను చదివేటప్పుడు నిజంగా ఇలా ఉంటుందా అనుకున్నా. నిజంగా ఇలా ఉంటుంది అనుకున్నా. నాకు కొంతమంది ఫోన్లు చేసి, ఫాస్ట్ గారు ఎగ్జాక్ట్గా మీరు ఎట్లా చెప్పారో అది జరుగుతుందని నా జీవితంలో జరుగుతుంది. ఈవెన్ టుడే ఆల్సో ఐ రిసీవ్డ్ మెసేజెస్ అబౌట్ దిస్ టాపిక్. దీని గురించి ఇటువంటి అనుభవాలు ఉన్నాయండి. మనకు చాలాసార్లు ఈ కళ్ళతో చూస్తాం, ఈ మనసుతో ఆలోచిస్తాం. సమస్యలు, భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్య ఆ యొక్క వేరే యొక్క సమస్యలను ఈ కళ్ళతో చూస్తాం, ఈ మనసుతో చూస్తాం. రకరకాల కారణాలు మనం చెబుతుంటాం. అసలు సిసలైనటువంటి కారణాలు ఆత్మీయ మండలంలో ఉంటాయి. వేర్లు ఎప్పుడు కూడా భూమిలో ఎలా ఉంటాయో, వేర్లు కనిపించవు కదా, వేర్లు భూమిలో ఉంటాయి. అదే రీతిగా మన సమస్యలకు కారణాలు ఆత్మీయ మండలంలో ఉంటాయి. మన సమస్యలకు కారణాలు. మనము వేర్లను తీసివేయకుండా బయట ఓరిని కొమ్మలను నరుకుతుంటే ఏం ప్రయోజనం వస్తుంది చెప్పండి? కొమ్మలు నరికితే మళ్ళీ చిగురు పెడుతుంది, కొమ్మలు పెడితే మళ్ళీ చిరుగుతుంది. అందుకే కొంతవరకు కౌన్సిలింగ్ కొంతవరకే ఉపయోగపడుతుందండి. కొంతవరకే కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు దయ్యాది ప్రాబ్లం అయితే నువ్వు ఏం కౌన్సిలింగ్ ఇస్తే ఏం సెట్ అవుతాయి కుటుంబాలు కానీ సంబంధాలు కానీ? ఆ దయ్యాన్ని ఎలగొట్టాలి, ఆ దయ్యంతో వెళ్ళుకున్నటువంటి సంబంధం పోవాలి. దే నీడ్ టు రిపెంట్. ఆ దురాత్మ ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి, ఎందుకు వారి జీవితంలో ఇంకా ఉందో కనుక్కోవాలి, ఎందుకు ఇంకా వీరితో కలిసి ఆ దురాత్మలు సంసారం చేస్తూనే కనుక్కోవాలి. దే నీడ్ టు రిపెంట్. ఇట్స్ అ డీమోనిక్ ప్రాబ్లం. దిస్ కెన్ బి ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. దిస్ కెన్ బి పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. చాలాసార్లు భార్యాభర్తలకు మధ్య వచ్చే సమస్యలకు అతి ముఖ్యమైనటువంటి కారణం, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఉంటాయి. వాటిలో 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3కి కుటుంబ సమస్యలు ఉంటాయి. 3 of them will have family problems. 3 of them will have marriage problems. సో ఒక చెల్లి నాకు కాల్ చేసి మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే తర్వాత నేను టైం చూసి నేను కాల్ చేసి మాట్లాడాను. పాస్టర్ గారు, మీరు చెప్పేది నేను సఫర్ అవుతున్నాను, స్పిరిచువల్ హస్బెండ్తో నేను సఫర్ అవుతున్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మంచి సంబంధాలు వచ్చాయి, కానీ ఏమవుతుందో తెలుసా అండి? నిజంగా ఆ అమ్మాయి చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రపోజల్ వస్తుంది, మంచి సంబంధాలు వచ్చినప్పుడు నాకు ఎలా అయిపోతుందంటే, ఒకవైపు ఏమో ఎంత మంచి సంబంధం కదా, నేను ఓకే చెప్దామని నేను అనుకుంటాను, కానీ ఇక నన్ను ఆ దురాత్మ పీడిస్తాడండి. ఎంత
పీడించి వేస్తాడంటే, నేను ఇది వద్దు నాకు అని అనేంత వరకు నన్ను హింసిస్తాడండి. ఎలా ఉంటుందంటే, నువ్వు ఒకవేళ ఒప్పుకుంటే నిన్ను చంపేస్తా, ఒప్పుకుంటే ఈరోజు రాత్రి నిన్ను చంపేస్తా అన్నటువంటి భయంకరమైనటువంటి టార్చర్ నేను అనుభవిస్తున్నాను. దాన్ని తట్టుకోలేక మా యొక్క అమ్మతో చెప్తాను, వద్దు నేను చేసుకోనని చెప్తాను. ఎందుకు? ఈ ఈ వేదన తట్టుకోలేక. నేను చెప్పాను కదా, ఈ దయ్యం పట్టిందంటే ఇది చాలా చాలా జలస్ డీమన్ అనమాట. పెళ్లి చేసుకోనియదు. ఆహా, నువ్వు నా భార్య, నువ్వు ఇంకొకరిని ఎందుకు చేసుకుంటావు? దిస్ ఇస్ వెరీ వెరీ రియల్ అండి. ఇది ఊహ కాదు, కల్పితం కాదు. ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ సో మెనీ ఫ్యామిలీస్. ఎవరు అడ్రస్ చేస్తున్నారు దీన్ని? ఎవరు అడ్రస్ చేస్తున్నారండి? ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ? ఎవరు చెప్తున్నారు? సో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకు కృపనిచ్చాడు. దేవుడు మనకు కృపనిచ్చాడు. అనేకులకు మనం దీవెనకరంగా మారుతున్నా. మనకు మన తర్వాతి తరాలకు దీవెనకరంగా మారుతున్నా. మనం అనుభవించినవి మన పిల్లలు అనుభవించరు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో వివాహము చేసుకునివ్వడు. ఒకవేళ వివాహం చేసుకున్నా కూడా ఇద్దరి మధ్య గొడవలు పెడతాడు. ఎంతవరకు గొడవలు పెడతాడు? ఇద్దరు వేరేంత వరకు గొడవలు పెడతాడు. ఒకటే ఫ్యామిలీలో, ఒకే కుటుంబంలో ఉంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరు కుటుంబాలు పాడైపోయి ఉంటాయి. ఇద్దరికి విడాకులు వచ్చేసి ఉంటాయి. ముగ్గురు పిల్లలు ఉన్నాను కూడా, ముగ్గురు పిల్లల కుటుంబ జీవితం నాశనం అయిపోయి ఉంటుంది. ఏంటిది? ఇట్స్ నాట్ బై ఛాన్స్. దెర్ ఈస్ అ వెరీ వెరీ క్లియర్ కట్ స్పిరిచువల్ రీజన్ బిహైండ్ ఇట్. స్పిరిచువల్ స్పౌసెస్. అసలు కొంతమందిని చూస్తే నాకు చాలా సినిమా అవుతుంది. ఒకసారి ఒక సిస్టర్ నాకు కాల్ చేసి చెప్పారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, వివాహం కొరకు ప్రార్థన చేయండి. ఎంతమ్మా మీ వయస్సు అంటే? 42 సంవత్సరాలండి. ఇంకా వివాహం కాలేదంటే? కాలేదండి. 42 years వివాహం కాలేదు, ఇంకా ఎదురు చూస్తుంది. నేను ఒక్కదానే కాదండి, మా చెల్లెలు కూడా ఉందండి. ఆమెకు 38 years అండి, 38 సంవత్సరాలు అండి. ఆమెకు పెళ్లి కాలేదండి. ఇంకో చెల్లి ఉందండి, ఆమెకు 33 సంవత్సరాలు అండి. ఆమెకు పెళ్లి కాలేదండి. ముగ్గురికి పెళ్లి కాలేదండి. వాట్ ఇస్ దిస్? వాట్ ఈస్ దిస్? హూ విల్ సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్? సో స్పిరిచువల్ స్పౌజెస్, ఈ దయ్యాలు ఎస్పెషల్ దే ఆర్ అసైన్డ్ టు డెస్ట్రాయ్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, దీస్ స్పిరిచువల్ బీయింగ్స్. సో ఇవి వేటిని ఆధారము చేసుకొని ఒక వ్యక్తి కళ్ళల్లోకి వస్తాయి. ఊరికనే రాడువాడు, వానికి ఇన్విటేషన్ కూడా ఏం అవసరం లేదు. డేమాన్ డజంట్ నీడ్ యువర్ ఇన్విటేషన్. నీవేమి దెయ్యమా రా అని నువ్వు ఆహ్వాన పత్రికను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మనిషి బాగా చాలా పెళ్ళిళ్ళ కంటే ఊర్లో ఏ పెళ్లి జరిగినా పోతా ఉన్నాడంట. ఊర్లో ఏ పెళ్లి జరిగినా పోతున్నంట. అంటే ఇన్విటేషన్ లేకుండానే షామ్యాన కనపడితే చాలంట, సౌండ్ బాక్స్ కనపడితే చాలు, షామ్యాన కనపడితే చాలు, పెళ్ళి పోతున్నంట. కనపడి ఒరే ఏందిరా నువ్వు అసలు ఎవరి వైపు రా, నువ్వు పెళ్లి కొడుకు వైపా పెళ్లి కూతురు వైపా అని అడిగితే, నేను పెళ్లి కొడుకు వైపు కాదు పెళ్లి కూతురు వైపు కాదు అన్నాడంట. మరి ఎలా వచ్చారంటే, మా అమ్మ నాకు చెప్పింది, రే నువ్వు వాళ్ళ పెళ్ళిళ్ళకు వీళ్ళ పెళ్ళిళ్ళకు పోతుండ్రా, అప్పుడు నీ పెళ్ళి కూడా వాళ్ళు వస్తారు, లేకపోతే ఎవరు రారా నీ పెళ్ళికి అన్నారట. అని చెప్పేసి ఊర్లో ఎక్కడ పెళ్లి కనపడుతున్నావో పోతాడంట. మన వాడికి ఆహ్వాన పత్రిక అవసరం లేదంట. డీమన్ డజంట్ నీడ్ ఇన్విటేషన్. నీ యొక్క ఆహ్వాన పత్రిక అవసరం. వాడికి కొంచెం సందు దొరికితే వచ్చేస్తాడు, వాడు. సో కాబట్టి వానికి సందులు ఏవి, వాటికి మార్గాలు ఏవి, అవి నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి వచ్చేదానికి మనకి ఆధారం ఏదంటే, నంబర్ 1 ఆధారం నేను వివరించాను, పూర్వీకుల నుంచి వస్తాడు, తల్లిదండ్రుల నుంచి వస్తాడు. అయ్యో నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోవచ్చున్నారు. You need to have wisdom about your dreams. You need to have wisdom about how the spiritual warfare goes on. మనం ఏం తెలియదు. ప్రార్థన చేయండి అని అడగడం, ప్రార్థన చేసుకోవడం, పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం, ఆనందం వాడికి. ఇంకా స్పిరిచువల్ రీజన్స్ను వేరే వాటితో మనం పరిష్కారము చేయలేం. అందుకే పౌలు గారు ఏమంటారు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి
కావు, దేవుని ఎదుట దుర్గములను కూల్చుటకు శక్తి కలిగినవి అంటాడు. సో పూర్వీకుల సో ఒక డిసైడ్ చేసుకుని, ఒకవేళ మీరు దురాత్మల చేత పీడించబడతా ఉంటే, హింసించబడతా ఉంటే, ఇబ్బంది పడుతుంటే, కళ్ళలోను మీకు తెలుస్తుంది. అండ్ యూ కెన్ నో వెన్ దెర్ ఈస్ డిమానిక్ అప్రెషన్, దెర్ ఈస్ నో ఫ్రీడమ్. సులభంగా తెలుసుకోవాలంటే, దెయ్యము ఒకవేళ నిన్ను పీడిస్తుందని సులభంగా తెలుసుకోవాలంటే నంబర్ 1 టెస్ట్ ఏంటో తెలుసా? నీకు స్వేచ్ఛ ఉండదు, నీకు ఫ్రీడమ్ ఉండదు, ఏదో బంధించబడినట్టు ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, నీకు నిద్ర సరిగా ఉండదు. వాడు ఫస్ట్ అటాక్ చేసేది నీ నిద్రను వాడు అటాక్ చేశాడంటే మొత్తం నీ ఆరోగ్యాన్ని అటాక్ చేశాడు, అన్నిటిని అటాక్ చేశాడు అంతే. నిద్ర సరిగా ఉండదు, నీకు నిద్ర పట్టదు. నీకు ఆ నిద్ర పట్టడం కూడా రకరకాల కళలు వస్తూ ఉంటాయి. ప్రశాంతమైనటువంటి నిద్ర ఉండదు. నిద్రపోయిన తర్వాత ఇర్మియా అంటాడు కదా, నా నిద్ర నాకు బహు వినోదమని అంటాడు. అటువంటి అనుభవం ఉండదు. నిద్ర లేచిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ ఉండదు. నిద్ర సరిగా లేదంటే దేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దెర్ విల్ బి అ డిమానిక్ అటాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా మనకు శరీర రూపం మాత్రమే కాదు, ఒకవేళ మన తల్లిదండ్రులకు దయ్యాలు ఉంటే అవి కూడా వచ్చేస్తారు. మనకు తెలియదు కదా, వాళ్ళకు తెలియదు. దే డోంట్ నో. కొన్ని టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పాను కానీ కొన్ని టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇక కాస్త పోతే చెప్తాను. యాజ్ పేరెంట్స్, తల్లిదండ్రులముగా నంబర్ 1 మనము ఫ్రీడమ్ అనుభవించాలి. మన పిల్లలకు ఆ ఫ్రీడమ్నే దయచేయాలి. మన పిల్లలకు మనము దెయ్యాలను ఇవ్వకూడదు. అబీమెలెకు దగ్గర అబ్రహాం గారు ఏం చేశారండి? ఏం చెప్పాడు? నిజం మాట్లాడా, అబద్ధం మాట్లాడా? చెప్పండి, పలకండి. ఫైనల్ పాయింట్ మేడం, ఫైనల్ పాయింట్. నో వివర అబద్ధము. అబ్రహాం ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అబద్ధం అనేది దేవునికి దృష్టిలో ఎంత సీరియస్ అంటే అబద్ధికులందరూ నరకానికి వెళ్తారన్నాడు. ఇట్స్ అ సీరియస్ ఇష్యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఓకే, అబద్ధం చెప్పాడు అబ్రహాము, అబద్ధం చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వాళ్ళ కొడుకు ఇస్సాకు కూడా సేమ్ అబద్ధం చెప్పాడు. అర్థమవుతుందా? ఇస్సాకు కూడా అబద్ధం చెప్పాడు. ఇస్సాకు తర్వాత యాకోబు నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయాడు. పేరే మోసగాడిక. చూసారా, ఈ అబద్ధాలు చెప్పే స్వభావం అన్నటువంటిది అబ్రహాం దగ్గర ఆరంభమైంది. అబ్రహాం నుంచి ఇస్సాకుకు సంక్రమించింది. ఇస్సాకు నుంచి యాకోబుని ఇంకా ఆవహించేసింది అనమాట. పేరే మోసగాడు. ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చేయడం కదా, పేరే మోసగాడు. లెట్ us look at డేవిడ్. దావీదుని చూద్దాం. పాత నిబంధనలో కొన్ని కట్టుబాట్లు లేవు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు పాత నిబంధనలో. ఇక అంతే, దావీదు కళ్ళకు ఎవరు నచ్చితే వాళ్ళను పెళ్లి చేసేసుకుంటాడు. దావీదు కళ్ళకు నచ్చితే పెళ్లి చేసుకుంటాడు. పాపం ఫస్ట్ నుంచి సౌలు అల్లుళ్ళలాగా కావాలనుకున్నాడు. సౌలు అల్లుళ్ళగా, రాజు కల్లుడు అంటే మంచి మంచి ఏమి క్యాడర్ వస్తుంది, ఏమి స్టేట్ వస్తుందో అనుకున్నాడు. కానీ అక్కడ పాపం చాలా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. పాపం దావీదుకు వైవాహిక జీవితం చాలా డిస్టర్బ్ అయిపోయింది. అందుకు మొత్తం ఏమైపోయింది తెలుసా, అసలు ఏం లేకుండా పోయిందనమాట. అబిగేలును చూశాడు ఒకసారి. నాబాలు చనిపోయిన తర్వాత అబిగేలును చూసి అబిగేలును పెళ్లి చేసుకున్నాడు. ఇలా వరుసపెట్టి అందంగా కనిపించిన వాళ్ళను పెళ్లి చేసుకున్నాడు. మరి పెద్ద సంఖ్యలో ఏం చేయలేదు కానీ దావీదు ఫోకస్ మాత్రం దేవుని యుద్ధాలు చేయడమే. అది మాత్రం మిస్ కాలేదు, సంభవం మిస్ కాలేదు. ఏమైపోయింది? సొలొమోను ఏం చేశాడు? 100 మందిని పెళ్లి చేసుకున్నాడు. 100 మంది. దానికి మళ్ళీ ఏం చేశాడు తెలుసా? దాన్ని సమర్థించుకుంటాడంట. సొలొమోను దాన్ని సమర్థించుకుంటాడు. ఏంటో తెలుసా? నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే, పలాని దేశం యొక్క అల్లుడు అని నేను అనిపించుకున్నాను అనుకో, అప్పుడు ఆ దేశంతో నాకు మంచి సంబంధాలు ఉంటాయి. అలా చేసుకున్నానంట తెలుసా? ప్రతి చిన్న చిన్న దేశంలో వాళ్ళను చేసుకున్నాడు. అలా చేసుకోవడము ఉంచుకొనుచు వచ్చాడు. చెప్పండి, మీకు తెలిసిన బంధకం కావచ్చు, తెలియని బంధకం కావచ్చు, డోంట్ వరీ, డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్. వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనమంతా మనుషులం.
అయితే చెప్పండి, మనతో ఆగిపోవాలి. ఓ బలహీనత అన్నది మీ నాన్నలో ఉండి, మీ అమ్మలో ఉండి నీ దగ్గరికి వచ్చిందంటే నీ దగ్గర ఆగిపోవాలి. అది నీ దగ్గర ఆగిపోవాలి. నీ దగ్గర ఆగిపోవాలి. ఇట్ షుడ్ స్టాప్ విత్ యూ. నీతో అది ఆగిపోవాలి, నీతో అది ముగించబడాలి, నిన్ను దాటి వెళ్ళకూడదు. కొంతమంది అంటుంటారు కదా సినిమాలో డైలాగ్, నన్ను దాటరా చూద్దాం, నన్ను దాటి పక్కకి వెళ్ళి చూద్దాం అంటారు కదా. అలా నన్ను దాటి నా పిల్లలకు వెళ్ళకూడదు, నన్ను దాటి నా తర్వాతి తరానికి వెళ్ళకూడదు. నాతోనే ఆగిపోవాలి. పేదరికం నాతోనే ఆగిపోవాలి, పాపము నాతోనే ఆగిపోవాలి, త్రాగుడు నాతోనే ఆగిపోవాలి, వ్యభిచారం నాతోనే ఆగిపోవాలి. ఆగిపోవాలి. చెప్పండి, చెప్పండి. నా బలహీనతలో నా బలహీనతలో నా బలహీనతలో నాతోనే చచ్చిపోవునుగాక. నా బలహీనతలో నాతోనే, నాలోనే చచ్చిపోవునుగాక. నా బలహీనతలు నా పిల్లలకు రాకుండునుగాక, నా పిల్లలకు రాకుండునుగాక. హల్లెలూయా. హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజైర్. ఈ కోరికను మీరు కలిగి ఉండండి, ఈ కోరికను మీరు కలిగి ఉండండి. అండ్ యూ విల్ బీ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండవ కారణం ఏమిటంటే, నీకు వ్యతిరేకంగా నీకు తెలిసి అయి ఉండొచ్చు, తెలియక అయి ఉండవచ్చు, విచ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు, చేతబడి చేస్తూ ఉంటారు. అసలు మనుషులను సామాన్యంగా నమ్మద్దండి ప్రియులారా. దుర్మార్గులు ఉంటారండి, దుర్మార్గులు ఉంటారు, ఓడ్చుకోలేని వాళ్ళు ఉంటారు, చాలాసార్లు బంధువులోనే ఉంటారు. డూ నో హౌ మెనీ పీపుల్ దే డిడ్ విచ్ క్రాఫ్ట్ టు మీ? యేసు ప్రభుని గురించి తెలుసుకోకముందే ఎంతమంది నాకు వ్యతిరేకంగా. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఐ వాజ్ ద ఫస్ట్ డాక్టర్. మా యొక్క వంశంలోనే నేను మొట్టమొదటి డాక్టర్ని అన్నమాట. ఓడ్చుకోలేనటువంటి వాళ్ళు, సహించలేనటువంటి వాళ్ళు నా జీవితం నాశనం కావాలని విచ్ క్రాఫ్ట్ చేశారు, మంత్రప్రయోగాలు చేశారు. అందుకే చెప్పాను కదా, ఓ టైం వస్తే అప్పుడు నా యొక్క సాక్ష్యం అంతా చెప్తాను, A to Z చెప్తాను. మంత్రప్రయోగాలు చేశారు. అప్పుడు నాకు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా, నాకు ఏం ప్రొటెక్షన్ ఉంటుంది? మా నాన్న రక్షించబడలేదు. దెర్ వాస్ నో ప్రొటెక్షన్. నిజంగా అండి, నేను చెప్తున్నాను చూడండి, యాజ్ అ ఫాదర్, తండ్రి అన్నటువంటి వాడు గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి ద లీడర్, యూ షుడ్ బి వైస్. ఇప్పుడు మా నాన్నగారు ఇక్కడ లేరు కాబట్టి నేను చెప్తున్నాను, ఉన్నప్పుడు చెప్తే అది వేరే. ఆయన లేరు కదా, ఆయన వెళ్ళిపోయారు. మా నాన్న చేసినటువంటి పొరపాట్లో ఒక చాలా చాలా కీలకమైనటువంటి పొరపాటు ఏమిటంటే, మేము కడపలో సీయోనుపురంలో ఉండేవారు. ఏం చేస్తున్నావు నువ్వు? సరదా చూస్తున్నావా తిరుగుతూ ఉంటే? సీయోనుపురం అని కడపలో ఉండేదనమాట. చిన్నప్పటి నుంచి మేము అక్కడే ఉండేవాళ్ళం. ఏదో చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు దానిని మా నాన్న పరిష్కరించడం చేత కాక ఏం చేశాడంటే, సీయోనుపురం నుంచి, ఇప్పుడు ప్రకాష్ నగర్ అంటారు, అప్పట్లో మేము దొంగల చెరువు అని పిలిచేవాళ్ళం. దొంగల చెరువు. ఎవరన్నా అడిగితే మీరు ఎక్కడ ఉంటారంటే చెప్పేదానికి నాకు భలే మోమెంట్. దొంగల చెరువు ఏంటన్నా నాయన, దొంగల చెరువు అడ్రస్ కూడా దొంగల చెరువు రాసేవాళ్ళం. ఏమంటే దొంగల చేత చెరువుతో ఇచ్చారంట. ఇప్పుడు దాన్ని మరి ప్రకాష్ నగర్గా మార్చారనమాట. అక్కడ మా నాన్నకి ఎప్పుడో ఇంతకుముందు ఏదో టీచర్లకి ఇది ఇచ్చిన ల్యాండ్ ఉంటే ఒక 5 సెంట్ల స్థలము ఉండేదనమాట. సీయోనుపురంలో నుంచి అక్కడ ఏదో ఒకటి చిన్నది కట్టేసుకొని అక్కడ షిఫ్ట్ అయిపోదామని ఆ దొంగల చెరువుకు కుటుంబాన్ని షిఫ్ట్ చేస్తాడు. దట్ వాజ్ ద బ్లండర్ దట్ మై ఫాదర్ డిడ్. మా నాన్న అది చేయకుండా ఉండి ఉంటే
ఈవెన్ మా అన్న చనిపోయాడు, మా అన్న కూడా చనిపోయిన వాడే కాదు. సో మెనీ ప్రాబ్లమ్స్ వీ ఫేస్డ్. మేము కుటుంబంలో యాజ్ అ ఫ్యామిలీ వీ హ్యావ్ ఫేస్డ్. వద్దులేండి ఇక. ఎందుకో తెలుసా? జస్ట్ బికాస్ నేను అందుకే అంటే కొన్ని డీటెయిల్స్ చెప్పాను, కానీ కొన్ని స్టేట్మెంట్స్ విడుదల చేస్తుంటాను. రాంగ్ ప్లేస్లో ఉండద్దు. రాంగ్ ప్లేస్లో ఉంటే మీకు రైట్ జరగదు. రాంగ్ ప్లేస్లో ఉంటే రైట్ జరగదు. సో మా నాన్నకు తెలియదు కదా, హీ డజంట్ హ్యావ్ విజ్డమ్. వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అక్కడ వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఒకవేళ మమ్మల్ని అక్కడే మా స్కూల్కు, సిఎస్ఐ స్కూల్కు దగ్గరలో ఎక్కడొక్కడ రెంటెడ్ ఇంట్లో పెట్టింటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ చాలా 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 డిఫరెంట్గా ఉండేవి. ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుడు నాకు తెలియజేసినప్పుడు అరే 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 అనిపించింది. సమ్ థింగ్స్ వి కెనాట్ బి రివర్స్. మా అన్న లేడు, చనిపోయాడు. ఎక్కడ వస్తాడు మళ్ళీ? అయిపోయింది. రాంగ్ డెసిషన్స్. అక్కడ వాతావరణం అంతా ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ, ఎందుకంటే ఎప్పుడో రేర్గా నేను వెళ్ళి వస్తూ ఉంటాను. ఇప్పుడు ఎలాగుందో తెలియదు కానీ ఆ ఏరియా అంతా కూడా ఫిల్డ్ విత్ డిమానిక్ స్పిరిట్స్, ఫిల్డ్ విత్ డిమానిక్. ఆ ప్లేస్లో అక్కడ విచ్క్రాఫ్ట్ చేశారు నా పైన, మా కుటుంబం పైన విచ్క్రాఫ్ట్ చేశారు. ప్రొటెక్షన్ లేదు, భద్రత లేదు. ఇప్పుడు చెప్పే బోధ ఎక్కడుంది మాకు? సిఎస్ఐ చర్చికి పోయేవాళ్ళం, ఏది బయట కూర్చునేవాళ్ళం. నేనైతే సండే స్కూల్ పోయిన దాఖలాలే లేవు. సండే స్కూల్ అంటే ఏంటో తెలియదు. నెవర్ వెంట్ టు సండే స్కూల్. సో ఈ భక్తి లేనప్పుడు, ఇటువంటి చేతబడులు ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది? నాకు ఎప్పుడు అర్థమయ్యాయంటే, రక్షించబడిన తర్వాత నాకు అన్నీ కూడా ఒక్కొక్కటి వెలిగింపు వచ్చాయి. అయితే ఎవరెవరు అలా చేశారో వారందరి యొక్క దుస్థితిని దేవుడు నాకు చూపించాడు. వారందరి దుస్థితి అది కానీ జరుగుతుంది. కానీ కొన్ని లాసులు, కొన్ని నష్టాలు మనం తిరిగి తెచ్చుకోలేం కదా. వీ కెనాట్ గెట్. ఒక మనిషి చనిపోతే వెనక్కి తెచ్చుకోలేం కదా. కొన్నిసార్లు మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మన మాట వినరు. కొన్నిసార్లు డేంజర్స్ ఉన్నా, ప్రమాదం ఉన్నా చెప్పినా వినరు. ఏం చేస్తాం? మనం బాధపడ్డం తప్ప ఇంకేం ఉండదు మనకి. చెప్తే వినరు. దే డోంట్ పే ఎనీ అటెన్షన్. ప్రతి ఇంట్లో కూడా ఒక జ్ఞానం ఉంటాడండి. ప్రతి ఇంట్లో కూడా ఒక జ్ఞానం ఉంటాడు. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, భార్య కావచ్చు, కొన్నిసార్లు భర్త కావచ్చు. దేవుడు పెట్టి ఉంటాడు. ఆ జ్ఞాని మాటలు వింటే చాలా న్యూసెన్స్ని మనం తప్పించుకుంటాం. వై దెర్ ఆర్ సో మెనీ ఆర్ఫన్స్ టుడే? ఈరోజు ఎందుకు చాలా మంది అనాథలుగా ఉండిపోయారు? 2 కుమారులు మా అన్నకు చిన్న వయసులోనే చనిపోయాడు. అనాథలుగా వదిలేసి చనిపోయాడు. వీ కెనాట్ గెట్ హిమ్ బ్యాక్. ఆలోచించినప్పుడంతా చాలా బాధ అవుతాయి. కొన్ని నిర్ణయాలు, రాంగ్ నిర్ణయాలు. అందుకే నిర్ణయాలు మొత్తుకొని ఎందుకు చెప్తుంటానంటే, బ్యాక్గ్రౌండ్లో ఇదంతా ఉంటుంది. యాజ్ పేరెంట్స్ వీ నీడ్ టు టేక్ వైజ్ డెసిషన్స్. ఉండకూడని చోట అసలు ఉండకూడదు. చేయకూడని వారితో సహవాసాలు చేయకూడదు. దెర్ ఆర్ సో మెనీ జెలస్ పీపుల్. నీ నాశనాన్ని కోరు. ఒకవేళ నీ పిల్లలు ఎవరైనా కొంచెం వర్ధిల్లుతున్నారంటే ఇక వారు మొదలు పెడతారు, మంత్రగాల దగ్గరికి వెళ్తారు. నీకు తెలియదు, వారు మంత్రగాల దగ్గరికి వెళ్ళి వాడు నాశనం అయిపోవాలి, వాడికి పెళ్లి జరగకూడదు, వాడికి ఒకవేళ పెళ్లి జరిగితే పిల్లలు పుట్టకూడదు, ఒకవేళ పెళ్లి జరిగితే వాడికి విడాకులు రావాలి, పెళ్లి జరిగితే వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇవన్నీ చేస్తుంటారు తెలుసా? ఇవన్నీ ఊరికనే జరగవు, క్యాజువల్గా జరగవు ఇవి. నమ్మండి. సంబడి విల్ బి రిలీజింగ్ కర్సెస్ ఓవర్ యూ ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు భద్రపరచుకోకుంటే నాశనం అయిపోతావు. ఎవరు? దేవుని యొక్క పిల్లలు. నా ప్రజలు జ్ఞానము లేక నాశనం అయిపోతున్నారు. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రపరుచుకును కనుక దుష్టుడు అని ముట్టలేడు. హలమాతో రకీబోషందరబా మెన్నెంబరగరబా. కొన్ని జరిగాయి, అవి ఇంకొకసారి జరగకూడదు. సచ్ థింగ్స్ షుడ్ నాట్ బి రిపీటెడ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబంలో అవి మరలా రిపీట్ కాకూడదు. మనుషుల ద్వారా
మనుషుల మాటలను ఆధారము చేసుకొని దురాత్మలు నీ కలలోనికి వచ్చేసి నిన్ను చెరిపేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరో విచ్ క్రాఫ్ట్ చేశారు. విశ్వాసులకు వ్యతిరేకంగా చేతబడి పని చేస్తుందా? చెప్పండి. విశ్వాసులకు వ్యతిరేకంగా చేతబడి శక్తులు పనిచేస్తాయా? గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు, తప్పైనా. చే అని ఒక్కటే వినపడుతుంది, తర్వాత వినపడాలి, తర్వాతే కదా అసలు పాయింట్. చేస్తాయి. సరే, చెయ్యవు అన్న వాళ్ళు చేయి పకెత్తండి. మేము విశ్వాసులం, జీవము కలిగిన దేవుని యొక్క సేవకులము, విశ్వాసులం, రాజులము. ఒక క్యాండిడేట్ ఉండేవాడండి. అసలు నాకు ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుసా? మీకు తెలిసిన శత్రువులు కొంతమందే. మా మెడికల్ సర్కిల్ అంటే డాక్టర్స్ సర్కిల్లో అసలు ఏం చేస్తారు తెలుసా? ఆర్డిజన్ బ్యాన్ చేయాలా అంటే ఆయన కాన్ఫరెన్స్కి పిలిచకూడదు, ఆయన వాక్యం చెప్పకూడదు. ఒక క్యాండిడేట్ ఉండేవాడండి. అసలు ఆయన ఎప్పుడు విషయం కక్కుతుంటాడు నా పైన. బెంగళూరులో ఉండేవాడు. ఎప్పుడు విషయం కక్కుతుంటాడు. అసలు ఒకసారి ఇక అంటే తప్పని పరిస్థితుల్లో నా ప్రసంగం వినాల్సి వచ్చింది. ఆయన ఒకరోజు ప్రసంగం చేస్తాడంట. వీఆర్ కింగ్స్, మనం రాజులము, రాజు యొక్క కొడుకులము, రాజులము అని ప్రసంగం చేస్తాడంటే ఇంటికి పోయినాక వాళ్ళ కొడుకు అన్నాడంట, డాడీ ఒక్కసారి రాజు అన్నాడంటే మాత్రం బాగున్నది చూడు అన్నాడంట. చిరిగిపోయిన బట్టలు వేసుకొని నాకు కావలసిన కనీస అవసరతలు తీర్చలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు రాజంటే నేను రాజు కొడుకేంటి? వద్దు డాడీ, వద్దు, ఆ వేషం వద్దు డాడీ, వేషధానం వద్దు డాడీ అన్నాడు. వీళ్ళంతా డబ్బుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనమాట. ఊరికి మాట్లాడితే సరిపోయినా బతుకు ఉండొద్దు, ఏమండి, ఫోకస్ ఉండొద్దు. డబ్బులు లేకుండా అభిషేకం ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ అన్నాయింగ్. ఈ భూమి మీద డబ్బులు ఒక్కటే ఉండి అభిషేకం ఉంటే చెల్లదు. ఎక్కువ కాలము నీ యొక్క ప్రయాణము సౌకర్యవంతంగా సాగదు, జరగదు. Thank you, Lord Jesus. 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 చేతపడి చేస్తాడు. పని చేస్తాయా లేదా? హ్యారిగోమ్స్ అంకుల్ గారు ఒకరోజు నేను మాట్లాడుతున్నాం చెప్పారు, అంకుల్ ఈ ఆఫ్రికాలో దయ్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి కదా అంకుల్ అన్నారు. అంటే చాలా డేంజరస్ అని అన్నాడు. మీకేమైనా అనుభవం ఉందండి అంకుల్? ఎందుకు లేవు అనుభవాలు. ఒకసారి ఆఫ్రికాకు పోయాను, రూమ్లో పడుకున్నాను. రూమ్లో పడుకుంటే శూలాలు ఉంటాయి చూసారా, శూలాలు గడ్డపారలు తీసుకొని మంచం కింద నుంచి 4-5 చోట్ల పుడుస్తున్నారంట. ఎవరికి? దైవజనునికి. మంచంలో పడుకున్నాడు, సడన్గా నిద్రలేచాడు. మొత్తం అసలు పొడిస్తే ఎలా అవుతుందండి? మచ్చలు కూడా పన్నాయంట. పుడుస్తుందంట. ఎవరు ఏంద్రా ఇది? ఫస్ట్ టైం ఐ వాస్ సర్ప్రైజ్డ్, ఐ వాస్ షాక్డ్ అని చెప్పారు అంకుల్. అసలు అంటే చూడండి, ఇప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేసుకొని నిద్రపోయినా కూడా అవి టచ్ చేస్తున్నాయి అంటే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? అప్పుడు లేచి కాసేపు ప్రార్థన చేసి వాటినన్నింటినీ బంధించి వాటిని గద్దించి ఎల్లగొట్టిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా పనుకున్నాడట. హల్లెలూయా. అంటే నిన్ను నువ్వు భద్రపరచుకోకపోతే, అనుదిన ఆరాధనలో పాల్గొనకపోతే, అనుదిన విశ్వాసతలో పాల్గొనకపోతే, ప్రతి ఆదివారం మందిరానికి రాకపోతే, నిన్ను నువ్వు భద్రపరచుకోకపోతే, నీ గురించి ఎవ్వడు ఏ పనికిమాలోడు మాట్లాడినా కూడా జరుగుతుందమ్మా నీ జీవితంలో. జరుగుతుంది. అవును, నిజం చెప్తున్నాను నేను. ఎక్కువ ఎవరైనా మాట్లాడారనుకో, నేను శపిస్తూ మాట్లాడాను, జరుగుతాయి నీ జీవితంలో.
అందుకే ఈరోజు చాలా మంది జీవితాలు అలా అయిపోయాయి. వర్డ్స్ అండి, వర్డ్స్ 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 వర్డ్స్. విచ్ క్రాఫ్ట్ అంటే వర్డ్స్. నిమ్మకాయలో ఏం లేదు, మిరపకాయలో ఏం లేదు, రక్తంలో ఏం లేదు, కోటి రక్తంలో ఏం లేదు, మాటలు మాటలు. వారు మనలాగా అర్ధగంట సేపు ప్రార్థన అంటే 30 నిమిషాల ప్రార్థన 30 సార్లు వాచ్ చూసుకోరు. ఈ మంత్రాలు చేసేవాళ్ళు కూర్చున్నారంటే 3-4 గంటలు ఊపిరి ఆడకుండా నిన్ను శపించుకుంటూ కూర్చుంటారు. నిన్ను నీ కుటుంబాన్ని శపించుకుంటూ కూర్చుంటారు. సాతాను ఎవరిని బట్టి వాడిని సెలెక్ట్ చేసుకోవడం తెలుసా? సోమరులను అస్సలు సెలెక్ట్ చేసుకోవడం సాతాను. సేటన్ విల్ నాట్ చూస్ లేజీ ఫెలోస్, కమిటెడ్. వాడు ఎక్కువ ఎవరిని ఎంచుకుంటాడంటే తెలుసా? బాగా ఉపవాసంలో ఉండే వాళ్ళని ఎంచుకుంటాడు. 6 గంటలు 7 గంటలు 8 గంటలు అలాగే కూర్చొని రాత్రులు మేలుకొని శపించేవాడిని వాడు ఎంచుకుంటాడట. ఇలాంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం, మర్చిపోతాం. ఇలాంటి దుర్మార్గుల మధ్య మనం జీవిస్తున్నాం, మర్చిపోవద్దు. నా పాయింట్ ఏంటంటే వీళ్ళని ఏం చేయాలి? పోయి ముద్దు పెట్టుకుందామా? ఏం చేద్దాం? వీళ్ళు గోము చేద్దామా? వీళ్ళకు మనం నిజమైన ప్రేమను చూపిద్దాం. ఎవరైనా ఇలా చెబితే నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్రికాకు పోయిరా ఒకసారి. ఆఫ్రికాకు పోయేస్తే మొత్తం నీ థియాలజీ అంతా మారిపోతుంది. అది పిచ్చుకలు మాట్లాడతాయి తెలుసా? ఆఫ్రికాలో పిచ్చుకలు మనిషిలాగా మాట్లాడతాయి. దెయ్యాలకు మాట్లాడే సామర్థ్యం ఉంది కాబట్టి ఎవరి ద్వారైనా వాడు మాట్లాడతాడు. యు గో టు ఆఫ్రికా, దెన్ టాక్ అబౌట్ లవింగ్ వన్ అనదర్. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఆ తర్వాత చెప్పు ఆ ప్రసంగాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దగ్గర తీసుకొని పోయామనుకోండి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని పోతే హేబెల్ లాగా చచ్చిపోతారు. అమాయకం ఉంటే హేబెల్ లాగా చచ్చిపోతారు. వాడి పని అది, దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప. సో హౌ టు డీల్ విత్ సచ్ వికెడ్ పీపుల్? ఇటువంటి సాతానుకు తమను తాము అమ్ముకున్నటువంటి వారిని, తమ హృదయాన్ని కఠినం చేసుకొని మనుషులను, సంసారాలను, సంఘాలను, ఊర్లను పాడు చేసే వాళ్ళ విషయంలో మనము ఎలా 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 ప్రవర్తించాలి? ఇది తెలుసుకోకపోయావు అనుకోండి, నువ్వు ఓన్లీ ముద్దులు పెట్టుకుంటూ, పవిత్రమైన ముద్దు పెట్టుకుంటూ, క్షమించుకుంటూ ఉన్నావు అనుకోండి. మరి మాట చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ మన మధ్య ఒక దైవజనుడిని కాల్ చేశారు కదండి. దైవజనుడిని ఆయన పిల్లల్ని కాల్ చేశారు కదా. ఎంత భయంకరమైనది కదా. సో ఆవిడ గారు ఏం చెప్పారు? నేను పూర్ణ హృదయంతో నేను క్షమిస్తున్నాను చెప్పారు. అది చాలా ఓకే, బాగుంది. ఒక 25 ఏళ్ళు అయింది. ఆ చంపిన వాడు జైలు నుంచి బయటకు వచ్చాడు. వానికి సన్మానం చేస్తున్నారండి. దేశభక్తునిలాగా, వీరునిలాగా ఏమి సన్మానం చేస్తున్నారు తెలుసా? వాడు ఇంకా 10 మందిని చంపుతాడండి. ఇప్పుడు దట్ ఫెలో విల్ కిల్ అగైన్ 10 members. That fellow did not change. 25 years he did not change. He did not repent. ఒక మనిషిని, ఆయన పిల్లలను సజీవ దహనం చేసిన విషయంలో కాస్త కూడా పశ్చాత్తాపం లేదు. కాసింత కూడా పశ్చాత్తాపం లేదు. కాసింత కూడా. What should we do with such people? How to deal with such people? ఇటువంటి వారికి దేవుడు తన ఇంకొక కోణాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వధించబడిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన గర్జించే యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God has another angle. There is another angle to God. There is another angle to God. దేవునికి మరొక కోణం ఉంది. దేవునికి మరొక కోణము ఏంటో తెలుసా? శపించే కోణం ఉంది. ఒకసారి అంట డిజిఎస్ దినకర్ అంకుల్ గారు చెప్పారు. ఒకసారి ఒక వ్యక్తి అప్పట్లో ఆ కాలంలో 50,000 తీసుకున్నాడంటండి. 50,000 తీసుకొని, నాకు అసలు అర్థం కాదు, ఇన్ని ప్రసంగాలు నేను చేసిన తర్వాత కూడా ఇప్పటికీ నన్ను అప్పడుగుతున్నారండి. అంటే నేనేమన్నా మారుమనసు పొందింటానని అనుకుంటారేమో నాకు తెలియదు.
ఇప్పటికి అడుగుతున్నాను సార్, ఏమనుకోకుండా ఒక 30,000 నాకు పంపిస్తారా, మీ డీటెయిల్స్ కూడా పంపించండి. నిన్న ఒక మెసేజ్ వచ్చింది, దయచేసి ఒక 30,000 అడ్జస్ట్ చేయండి, డీటెయిల్స్ పంపించండి, నేను జస్ట్ 2 రోజుల్లోనే మీకు ఇచ్చేస్తాను. 30,000 అంట. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ధనవంతులు అవుతారంటే మీరు నిద్రపోతున్నా కూడా మీ యొక్క డబ్బు విస్తరించాలి. హల్లెలూయా చెబుదామా, మంచి కన్విన్స్ చేద్దామా. నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా డబ్బులు విస్తరిస్తుంది. నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా డబ్బులు విస్తరిస్తుంది. నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా డబ్బులు విస్తరిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత, నేను ఇన్ని భయంకరమైనటువంటి దెబ్బలు తిన్న తర్వాత కూడా నేను ఎట్లా మారు మనసు పొందుతానండి? నాకు దేవుడు బుద్ధి పుట్టిస్తే వాళ్ళు అడగకుండా ఇస్తా. దేవుడు నా సామాన్యంగా మాత్రం పుట్టించడం లేదు ఈ కాలంలో. వాళ్ళు నన్ను అడగమను నేను ఇస్తానంటాడు దేవుడు. వాళ్ళను నన్ను అడగమను నేను ఇస్తాను, నిన్నేంది అడిగేది, నువ్వు దేవుని కదా అన్నాడు. కాబట్టి ఇంకా అదే మర్చిపోయాను, అది ఆ ఇష్యూనే మర్చిపోయాను. ఇప్పటికీ డబ్బులు అడుగుతున్నారు. నేను చెప్తున్నాను, మొత్తుకొని చెప్తున్నాను, అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు, అప్పు ఇప్పించవద్దు అని మొత్తుకొని చెప్పినా కూడా నన్నే అడుగుతారండి. నిజంగా నా గురించి ఏమనుకుంటారు కానీ కొన్నిసార్లు అయితే నా మీద నాకే జాలేస్తుంది. మొన్న ఒక ఆమె వచ్చిందండి, వచ్చి, సార్ మీ వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నాం సార్, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మొత్తం మీ వల్లనే సార్, మీరు లేకపోతే మేము లేం సార్. ఇవన్నీ సర్లేమ్మా, ఏం చెప్పండి అంటే, పెళ్ళి పెట్టుకున్నాం సార్, మంచిది, దేవుని నామమునకు మహిమ కలుగును గాక, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. పెళ్ళి మన చర్చిలోనే సార్. అవునా, వెరీ గుడ్, మీరు మాత్రం రాకూడదు సార్. ఇదేంది, ఇది నాకు అర్థం కాదు అంటే అల్లా ఇండైరెక్ట్గా నాది. ఎట్లా నేను రానని తెలుసు కదా, ఇప్పుడు ఆ డైలాగులన్నీ ఎందుకండి? ఫంక్షన్ హాల్లో పెట్టుకొని మీ వల్ల మేము దీవించబడ్డాం, మీరే వచ్చి చేయాలి. నిజమైతే అట్లా ఉంటుంది కదా. మీరు చేయకూడదు, మీరు మాత్రమే తండ్రి, మీరు మాత్రం పెళ్లి చేయకూడదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు నా దగ్గరికి ఎందుకు రావాలి? ఇలాంటప్పుడు ఏమనుకుంటాడు ఏమో సార్. ఇప్పుడు అనుకోడా, నా చర్చిలో నేను గట్టి తిన్నటువంటి చర్చిలో నేను రాకుండా ఇంకొక ఏదో వాళ్ళతో అసలు ఏముంటండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిట్టర్నెస్. నేను ఇలాంటి వాళ్ళు ఇంతమంది చూసాను, ఐ డోంట్ కేర్. వీళ్ళ మీద వీళ్ళ దయదాక్షుల మీద నేను బతకడం లేదు కదా. ఏంటి అసలు మనుషులు నాకు అర్థం కావడంలా. మీ వల్లనే మేము ఇలాగున్నామంటాం, మీరు మాత్రం పెళ్లి చేయొద్దు, మేము వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటాం. నా ప్లేస్లో మీరుంటే ఏమంటారండి? 2-3 ఏమన్నారంటే, మూతి పాల్గొట్టాల్సింది సార్ అన్నాడు. అది నాకు రాదమ్మా, నాకు రాదు. మనంతా యేసు ప్రభు బ్యాచ్, యూదా ఇస్కరియోతు ఉన్నాడు కదా, వచ్చి యేసును పట్టించి మళ్ళీ ముద్దు కూడా పెట్టుకున్నాడు, బోధకుడా అని ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. విచిత్రమైనటువంటి ఇప్పుడు చెప్పండి, నేను నవ్వాలా నేను ఏడవాలా? ఏంటి, వాట్ డూ పీపుల్ థింక్? ఏమైందండి? అప్పుడే కొంచెం వెయిట్ చేయండి అందడు మీకు. ఎవరెవరికి అందాలో వారికి మాత్రమే అందుతాడు. హల్లెలూయా. ఇలా ఏమండి, అదేదో అంటారు కదా, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. అసలు ఉంటే ఏమండి, కుడి పక్కన లేకపోతే ఎడం పక్కన, వెలుగా చీకట, లేదు రెండు. మీ వల్లే ఈరోజు బతుకుతున్నాం సార్, కానీ మీ దగ్గరికి రాం మేము. ఈడ పాపం ఉందమ్మా, ఈడ ఏముందో నాకు అర్థం కాదు. మీ దగ్గరికి రాము, కానీ మీ వల్లనే మేము. ఇట్లాంటి మాటలు నేను నమ్మేదంత ఏమనుకుంటారండి? నన్ను ఏమనుకుంటారు? అందుకే నాకు చూస్తే నాకు జాలేస్తూ ఉంటుంది.
మీరే మా తండ్రి, కానీ మీ దగ్గరికి రాం, వేరే వాళ్ళ దగ్గరికి పోతాం. మీ ఇంట్లో మీ నాన్నను పట్టుకొని, నాన్న నీవే నాన్న, నాన్నకు ప్రేమతో నాన్న నీవు నా ప్రాణం అని మీ నాన్నతోని, నేను మాత్రం నీ దగ్గరికి రాను, నేను వేరే పక్కింట్లోకి వెళ్తా. కొంచెం గుజ్జుందా అంటే బ్రెయిన్లో? ఇప్పుడు ఎవరు వచ్చినా రాకున్నా నాకు అనవసరం, సున్నాతో మొదలు పెడతా నేను. హల్లెలూయా. నాకు చెత్త అవసరం లేదు, చెత్త అవసరం లేదు. సూనర్ ఆర్ లేటర్ ఐఎమ్ గోయింగ్ టు స్టెప్ ఇన్ ద చర్చ్. హల్లెలూయా. నాకేం తొక్కులాటలేదు. నా దేవుడు నాకంటే ముందుగా వెళ్ళి మొత్తం క్లియర్ చేసేస్తాడు. ఐ విల్ స్టెప్ ఇన్ టు దట్ ప్లేస్. నా స్థలంలో నన్ను అడుగుపెట్టకుండా ఏ దయ్యం ఆపుతుందండి నన్ను? హల్లెలూయా. చెత్త 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 నాకు అవసరం లేదు చెత్త నాకు. ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? మీరే అంతా మీరే, కానీ మీ దగ్గరికి రాము, మేము మీ చర్చికి మాత్రం రాము. ఆడికి పోము, ఇక్కడికి పోము. కొంతమంది ఏమో ఇప్పటికైనా రాకపోతాడా సారు, మారు మనసు పొందని కొంతమంది అక్కడికి వదిలిపోతున్నారు. నేను మారు మనసు పొందానంట. నేను మారు మనసు పొంది, నేను పశ్చాత్తాపడి, నన్ను క్షమించండి, నేను పడిపోయాను, క్షమించండి. మందిరాన్ని నుంచి చిన్న కుమారులాగా దూరం వెళ్ళిపోయాడు కదా చిన్న కుమారుడు, అలా నేను మందిరంలోంచి దూరంగా వెళ్ళిపోయానంట. మారు మనసు పొంది ఎప్పటికైనా రావడానికి కొంతమంది వెర్రి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. చెయ్యని, ఎవరు వెయిట్ చేసినా ఎవరు వెయిట్ చేయకపోయినా తన చేతుల చేత స్థాపించిన మందిరమందు నన్ను దేవుడు నిలబెడతానని చెప్పాడు. ఆ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏ దయ్యము కూడా నిలబడలేదు, ఏ దయ్యము కూడా పనిచేయలేదని నజరేయుడైన యేసుక్రీస్తు వర్ణాలో ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైనటువంటి మనుషులు ఉన్నారండి. నాకు తాడిపత్రిలోనే కనిపించారు. నేను కర్నూలులో చాలా సంవత్సరాలు ఉన్నా, చాలామంది అలా కనిపించలేదు. కడపలో ఉన్నా, అక్కడ అంత కనిపించలేదు. కానీ తాడిపత్రి మాత్రం అబ్బోబ్బోబ్బోబ్బోబ్బ. నిజంగా దేవునైతే నేనైతే కోరుకున్నాను, ప్రభువా నా చివరి సంవత్సరాల్లో నేను కుటుంబ సమేతంగా స్విట్జర్లాండ్లో సెటిల్ కావాలనుకుంటున్నాను ప్రభు అని చెప్పాను. చివరి సంవత్సరాల్లో ఇక్కడ చేయాల్సిందంతా చేస్తారు. నాకైతే ఐ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ అండి. దేవుని నేను అడుగుతున్నాను, ప్రభువా కనీసం ఒక 10 years అయినా, 10 సంవత్సరాలైనా స్విట్జర్లాండ్లో సెటిల్ అయిపోతాను ప్రభు, బాగుంటుంది ప్రభు అక్కడ. ఐ వాంట్ టు సెటిల్ కదా. హృదయవాంఛ తీర్చే దేవుడు కదా దేవుడు. హల్లెలూయా. సో స్విట్జర్లాండ్లో నీకు అందుకే పేరు కూడా చెప్పేస్తాను, స్విట్జర్లాండ్. అందుకే పాస్పోర్ట్ కూడా అంతా రెడీ చేసుకుంటున్నా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఉన్న పొలాన్ని ఎవరిని వదిలిపెట్టి వెళ్ళను, మీరేమనుకోద్దండి. ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉంది. నా సేవకుడైన ఆర్డిజే నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడి రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో ఈ పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకు, నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదని భారతదేశం గురించి ఆయన వాగ్దానం చేశాడు. ఇవి జరగకుండా నేను ఎక్కడికి పోను. ఐ విల్ నాట్ గో. చాలా మంది చెప్పారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అమరావతి నుంచి నాకు కాల్ వచ్చిందండి, నువ్వు వాక్యం చెప్పకూడదని. అమరావతి నుంచి కాల్ వచ్చి, ఆ గవర్నమెంట్లో సెకండ్ సీఎం ఉండే కదా, ఒక ఆయన సెకండ్ సీఎం ఉండే కదా, ఆయన నుంచి వచ్చింది నువ్వు వాక్యం చెప్పకూడదని. ఇమాజిన్ చేయండి. నేను వాక్యం చెప్పేదానికి ఆయనకేం నొప్పండి? ఆయనకే సంబంధం నేను వాక్యం చెప్పేదానికి? నేను వాక్యం చెప్పకూడదంట. అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి వాక్యం చెప్పకూడదంట. ప్రతి 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 శత్రువు యొక్క కుట్రలనంతా కూడా నిర్మూలం చేసేసాడు నా యేసయ్య. నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నీరు లాంటి వాడని, నా దేవుడు జీవజల నది లాంటి వాడు. ఆయన నీటిని ఆపడం ఎవరి తరంగా, ఎవరైనా ఆపాలనుకుంటే కొట్టుకొని పోతారు నీళ్ళలో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎక్కడున్నాం మనము? విచ్ క్రాఫ్ట్. నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు విస్తరించాలి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అనదర్ యాంగిల్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ. దేర్ ఆర్ వికెట్ పీపుల్ అరౌండ్ యూ. నేను వాక్యం చెప్తే ఎందుకండి వేరే వాళ్ళకి ఎందుకు నొప్పి అని నాకు అర్థం కాదు. నేను వాక్యం చెప్పకూడదంట. ఏమి వాక్యం చెప్తే వాళ్ళకి నష్టం? స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వాతంత్ర హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉంది. ఒకరిని ఇంకొకరు కట్టడి చేసేదానికి ఎవ్వడికి ప్రభుత్వం అధికారం ఇవ్వలేదు, దేవుడు అధికారం ఇవ్వలేదు. చూసారా, కట్టడి చేసింటే ఎన్ని ప్రసంగాలు వచ్చాయి, ఎన్ని అమూల్యమైన రాజులను తయారు చేసే ప్రసంగాలు వచ్చాయి. హల్లెలూయా. నన్ను బలపరిచిన నా దేవుడు అత్యధికముగా మహిమ పరచబడును గాక. హల్లెలూయా. చాలాసార్లు కిందికి కొట్టేశారు, ఎంత కింది కొట్టారో అంత పైకి లేశాను. ఈసారి చాలా చాలా గట్టిగా కొట్టారు, చాలా చాలా. ఎంత పైకంటే స్విట్జర్లాండ్. ఇంతకుముందు ఫార్మర్ సీఎం గారు ఏమో కదా, కొట్టాడు తీసుకున్నాం, మాట వస్తుంది, మేము కొడతా ఉన్నాడు కదా. వీ డోంట్ ఫైట్ ఫిజికల్ బ్యాటిల్స్. మనం సోషల్ బ్యాటిల్స్, ఫిజికల్ బ్యాటిల్స్ మనం చేయం. వీ డూ ద స్పిరిచువల్ బ్యాటిల్. వీ డూ ద స్పిరిచువల్ బ్యాటిల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలు తాత్కాలికంగా నివసించుటకై ఐగుప్తులోకి వెళ్ళారని వ్రాయబడిన ప్రకారం తాత్కాలికంగా మనము మన స్థలానికి దూరంగా ఉన్నాం. గ్లోరీ టు గాడ్. మీకు తెలుసా, ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేస్ అ న్యూ ల్యాండ్. హల్లెలూయా. చర్చి కొరకు అది సరిపోదు. 0 రోడ్లో ఉన్నటువంటిది అది ఓన్లీ ఆఫీసులకు మాత్రమే వాడతామండి. ఆఫీసులకు, ఇంటర్నేషనల్ ఆఫీస్కి మాత్రమే వాడతాం. అక్కడేం మందిరం, రాబో రోజు అక్కడేం మందిరం ఉండదు. ఏమైనా ఉంటే ప్రేయర్ టవర్స్ అవి ఉంటాయి కానీ, బట్ మందిరము, చర్చ్ అక్కడ ఉండదు. సో చర్చ్ కొరకు ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేస్ ల్యాండ్, గుడ్ ల్యాండ్, మంచి స్థలము, విశాలమైన మంచి స్థలం కొరకు దయచేసి మీరు దేవుని స్తుతించండి, నాతో కలిసి నమ్మండి, నాతో కలిసి ఏకీభవించండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమో కొన్నిసార్లు ఇటువంటి నెగిటివ్ థింగ్స్ జరగడం, మన మేలుకొని మంత చెత్త అంతా గోధుమలు, గురుగులు కదా, పొట్టు గింజలు అన్నీ సపరేట్ అయిపోయి. దేవుని నామమునకు మహిమ. కొంతమంది పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడినవారికి ఖచ్చితంగా ఎప్పటికీ మనం అవకాశం ఇస్తాం. హల్లెలూయా. నా చర్చికి రావద్దు, నా మందిరానికి రావద్దు అనంత కఠినాత్మలో మనం ఏం కాదు. సో పొరపాటు చేస్తారు కొంతమంది. పొరపాటుగా ఇబ్బంది పడినప్పుడు వీ గివ్ ఛాన్స్, బట్ దే కెన్ నెవర్ గెట్ మై ట్రస్ట్ అగైన్. నా నమ్మకాన్ని మాత్రం అది ఎప్పటికి కూడా వారు సంపాదించుకోలేరు. నా నమ్మకాన్ని మాత్రం సంపాదించుకోలేరు ఎప్పటికి కూడా. ఐ డోంట్ ట్రస్ట్ దెమ్. నా కష్టకాలంలో నాతో ఉండనటువంటి వారిని నేను నమ్మను. ఐ గివ్ వాల్యూ. నేను విలువ ఇస్తాను, గౌరవిస్తాను, బట్ ఐ డోంట్ బిలీవ్ ద పీపుల్. గ్లోరీ టు గాడ్. మనము దుర్మార్గుల మధ్య నివసిస్తున్నాం. చాలామంది అలా మనకు అనిపించరు, కానీ తెర వెనుకల వారు శపిస్తుంటారు. ఇశ్రాయేలును బాలాకు, బిలామును పిలిపించి ఎలా ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడించాలని ప్రయత్నం చేశాడో, ఇది నీ వెనుక జరగదని నువ్వు ఎందుకు అనుకోవు? నీ కుటుంబము వెనుక, నీ యొక్క పిల్లల వెనుక, వారి జీవితాల వెనుక మాట్లాడేవారు ఉండరని నువ్వెందుకు అనుకుంటావు? నీకు ఒక విషయం తెలుసా? విచ్ క్రాఫ్ట్ అంటే ఎక్కడో మూలన చీకట్లో కూర్చొని ఒక చిన్న బొమ్మను తీసుకొని నీ ఫోటో పెట్టుకొని నీ పేరును పెట్టుకొని గుండు పిన్నులతో కూర్చోడం మాత్రమే కాదు, చర్చిలో ఉండి కూడా విచ్ క్రాఫ్ట్ చేస్తారు. ఏంటి విచ్ క్రాఫ్ట్? మాటలండి. విచ్ క్రాఫ్ట్ అంటే మాటలు. చీకట్లో మాట్లాడుతానే ఏంటి, వెలుగులో మాట్లాడుతానంటే మాటలు, వర్డ్స్, మాటలు. దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. కుటుంబంలో కూడా మాటలు ఉంటాయి. పిల్లలను ఊరికే నువ్వు పెద్దనప్పుడు చూద్దాం. కొన్నిసార్లు మన పిల్లలు మనం శపిస్తున్నాం తెలుసా? మన పిల్లలు మనం తెలియకుండా శపిస్తున్నాం. అవి విచ్ క్రాఫ్ట్ పవర్స్ లాగా పనిచేస్తాయి. సో ఇటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు వారితో మనం చాలా చాలా తెలివిగా, ప్రార్థనాపూర్వకంగా వారితో వ్యవహరించాలి.
సో ఇటువంటి వారి విషయంలో దేవునికి ఇంకో కోణం ఉంది. ఇంకో కోణం ఉంది. ఏమా కోణము? శపించే కోణము. రోమా 12:9. రోమా 12:9 కంటే మొదటి సమూయేలు 2:6 చూద్దాం. మొదటి సమూయేలు ఎలా తరా పరియారా బకులందరి కరా బాబా బాబా. మొదటి సమూయేలు 2. నా ట్యాబ్లో భలే అండర్లైన్ కూడా చేసుకోవచ్చండి. బైబిల్లో ఎంత బాగా ఉందో. మొదటి సమూయేలు కిందము మామూలుగా అయితే కొనుక్కోవాలి, ఏమండి అండర్లైన్ కొనుక్కోవాలి, తీసుకోవాలి, గీకాలి. ఈ పేజ్ అంతా వెనకల కూడా ట్యామ్ అయిపోయి ఉంటుంది, ఆ పక్క అచ్చరి కనపడతా ఉంటుంది. అలా వేయకుండా ఉండలేము, వేయలేము. దీనిలో ఏమో ప్రాబ్లం లేదు, మంచిగా అండర్లైన్ ఏముందండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు. హల్లెలూయా. God, the God whom we serve, is not only the one who causes the people to live, but he can also kill the people. దేవుడు చంపితే దానిని నరహత్య అనరు, దేవుడు చంపితే దానిని తీర్పు అంటారు. న్యాయాధిపతులు నరహత్య చేయరు, న్యాయాధిపతులు తీర్పు విధిస్తారు, మరణ శిక్ష విధిస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన న్యాయాధిపతి కనుక గాడ్ ఆల్సో కిల్స్ ద పీపుల్ అని ఉంది. తర్వాత పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. సో గాడ్స్ 2 angles we can see here. ఈ 2 కోణాలను మనము దేవునిలో చూడగలము. సో కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా కూడా ప్రేమించే దేవుని గురించి మనం విన్నాం, మంచి దేవుని గురించి మనం విన్నాం, మేలు చేసే దేవుని గురించి మనం విన్నాం. దిస్ ఇస్ గుడ్, ఎక్కువగా మనం విన్నాం. అయితే దెర్ ఈస్ అనదర్ యాంగిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మరొక కోణం ఉంది. ఏమిటంటే అది చాలా చాలా భయంకరమైనటువంటి కోణం. అది చాలా చాలా భయంకరమైనటువంటి కోణం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. God is not only a deliverer, but he is a destroyer. ఆయన విడిపించేవాడు మాత్రమే కాదు, సర్వనాశనం చేసేవాడు కూడా. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు విరోధంగా పనిచేసే వారిని విడిపించడు, వారిని నాశనం చేస్తాడు. God is a deliverer to you, but destroyer to your enemies. God is my deliverer. God is my deliverer, but God is the destroyer of my enemies. ఒకనొక టైంలో ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వచ్చి చాలా న్యూసెన్స్ చేసింది. ఏమన్నా తెలుసా? ఒక భయంకరమైన మాట ఆమెనే మాట్లాడి, నా పిల్లల మీద ఒట్టు సార్, నా పిల్లల మీద ఒట్టు అని నన్ను మోసం చేయాలని వస్తుంది. ఏమన్నా తెలుసా? 3-4 సంవత్సరాల తర్వాత ఈ చిత్రమైనటువంటి విషయంలో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, నేను ఎవ్వరి వెతకను, ఏం వెతకను, నా చెవుల్లో పడేస్తాడు దేవుడు. నేను జరిగింది చూడు, చెవులు పడేస్తాడు. ఇలా జరిగింది చూడు, నేను వెతకను, నేనేమి స్పై చేయను, నేను మనుషుని బట్టి నాకు కనుక్కోండి, అక్కడేం జరుగుతుంది కనుక్కోండి, ఇక్కడేం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ చీప్ మెంటాలిటీ, చీప్ థింగ్స్ అవన్నీ కూడా. నా స్థాయికి తగ్గి నేను ప్రవర్తించాను. కానీ ఏం చేస్తుంది తెలుసా? చెవులు పడేస్తుంటాడు దేవుడు. దిస్ ఇస్ వాట్ ఐ జడ్జ్డ్. చాలా ఉన్నాయి, ఇప్పట్లో కాదు, చాలా చెప్తాను, తర్వాత చెప్తాను, ఇప్పటిలా కాదు. గాడ్ ఈజ్ మై డెలివరర్, బట్ గాడ్ ఈజ్ ద డెస్ట్రాయర్ ఆఫ్ మై ఎనిమీస్. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నన్ను తప్పిస్తాడు, నా శత్రువులను ఆయన తప్పించడు. నన్ను పాతాళ బలం నుంచి విడిపిస్తాడు, నా శత్రువులను పాతాళ వర్షానికి అప్పగిస్తాడు.
హల్లెలూయా. ఇస్ ద టూ యాంగిల్స్. గొప్ప దైవజనుడు డేవిడ్ ఓయిడిపో గారు అని గొప్ప దైవజనుడు అనమాట. ఆయన పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను కదండి, గొప్ప దైవజనుడు. ఆయన సంఘంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పారు. ఒక అమ్మాయి బాగా చదువుకుందంట, బాగా చదువుకుంది, బాగా చదువుతుంది, మంచి ఇంటెలిజెంట్, మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఉద్యోగాలు లేవంట. చాలా సమస్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా అదొక విచిత్రంగా అబ్నార్మల్గా ప్రతి ఒక్కరూ ఆమెను రిజెక్ట్ చేస్తున్నారట. ప్రతి ఒక్కరూ ఆమెను రిజెక్ట్ చేస్తున్నారట. అర్థం కాక ఆమె సంఘ కాపరితో ప్రార్థన చేయించుకుంటూ ఉంటే సంఘ కాపరికి దేవుడు, దైవ సేవకులకు, ఓయిడిపో గారికి దేవుడు బయలుపరచట. ఏంటో తెలుసా? ఈ సమస్య అంతా నీకు ఉద్యోగం రాకపోయేదానికి కారణం మీ అమ్మమ్మ, యువర్ గ్రాండ్ మదర్. యువర్ గ్రాండ్ మదర్ ఈజ్ ద రీజన్. అలాగా? యువర్ గ్రాండ్ మదర్ స్పోక్ మెనీ వర్డ్స్ అగేన్స్ట్ యూ. నీ యొక్క అమ్మమ్మ నీకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడిందమ్మా, దాని కొరకు నీకు ఉద్యోగాలు రాలేదు. బట్ టుడే ఐ విల్ ప్రే దట్ గాడ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ యువర్ గ్రాండ్ మదర్. హల్లెలూయా. దైవ సేవకుడు జస్ట్ ఒక్కసారి ప్రార్థన చేసి పంపించాడంట. ఆ వారంలో వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయింది. ఆమె చనిపోయిన మరుసటి రోజు ఈ అమ్మాయికి 3 ఉద్యోగాలు ఆఫర్ వచ్చాయంట. నేను అబద్ధం చెప్పడం లేదు, దైవ సేవకులు దైవచనం చెప్పిన మాట చెప్తున్నా. 3 ఉద్యోగాలు. జస్ట్ వన్ డే ఆఫ్టర్ హర్ గ్రాండ్ మదర్ డైడ్, షీ గట్ 3 జాబ్స్. చూడండి ఎలా కారణాలు ఎక్కడుంటాయి చూడండి. నాకు ఉద్యోగం రాలేదు, మనకు ఉద్యోగం రాలేదు అనుకుంటాం. కారణం చూడండి ఎక్కడుంది కారణం. అందుకే రహస్యములు దేవునికి తెలుసు. అందుకే దేవుడు చెప్పాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు తెలియజేసేదను. అందుకే ప్రార్థన 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 దేవునితో సమయం గడపడం గడపడం గడపడం. పోరాటమే అది, పోరాటం. ఎస్, ఇట్స్ అ వార్ఫేర్. ప్రేయర్ ఈజ్ అ వార్ఫేర్. బట్ గాడ్ ఇస్ అ ప్రేయర్ పార్షల్ గాడ్. నువ్వు కూర్చోవాలి దేవుని యొక్క సన్నిధిలో, అన్నీ బయట పెడతాడు, అన్నీ బయట పెడతాడు. నీకెందుకు పెళ్లి కావడం లేదు, నీ గర్భం ఎందుకు తెరవబడడం లేదు, ఏవైనా కారణాలు ఉన్నాయి, దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు డేవిడ్ ఓయిడిపో గారి యొక్క చర్చిలోకి ఒకసారి ఒక 35 సంవత్సరాల మంచి యవనస్తుడే కదా, 35 అంటే యవనస్తుడు చర్చిలోకి అడుగు పెట్టాడంట. ఆ యవనస్తుడు జుట్టు అంతా సరిగలేదు, బట్టలన్నీ చిరిగిపోయాయి. అర్థమైపోయింది ఏంటంటే హీ వాజ్ అ మ్యాడ్ మ్యాన్. పిచ్చివాడు అనమాట. చర్చిలోకి ఎంటర్ అయ్యాడంటండి. ఎలా ఎంటర్ అయ్యాడో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క మహాప్రణాళిక, సంఘం చేసే ప్రార్థనల వలన సంఘం మాట్లాడుతుంది కదా, దేవా మా ఊరిని రక్షించు, మా ఊరిని రక్షించు అంటే ఆ మాటలన్నీ వాడుకొని దేవుడు ఆ ఊర్లో కార్యం చేస్తాడు కదా. ఆ పిచ్చివాడు చర్చిలోకి వచ్చాడంట. చర్చిలో అడుగుపెట్టిన కొన్ని నిమిషాలకే ఫుల్ ఫ్రీ అయిపోయాడంట. 35 సంవత్సరాలుగా పిచ్చితో బాధపడినటువంటి వ్యక్తి కంప్లీట్గా ఫ్రీ అయిపోయాడంట. ఫ్రీ అయిపోయి నేనెవరు, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది? He came to his senses. తన యొక్క స్పృహలోకి వచ్చేసాడు. వచ్చేసి అదే రోజు సాక్ష్యం చెప్పాడంట. నా జీవితం ఏమైందో తెలియదు, అసలు ఈరోజు నాకు ప్రపంచం అంతా నాకు కనిపిస్తూ ఉంది, అర్థమవుతుందో అని. దైవ సేవకుల్ని ఓయిడిపో గారిని కలిసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడంట. ఆ వ్యక్తి కూడా అడిగాడంట, దేవా నిన్నలో ఉండడానికి కారణం ఏంటి? ఇలా నేను పిచ్చివాడనే తిరిగేదానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? చాలా మంది ఇళ్ళలో పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు. అది ఒక శాపం. మెంటల్ వాళ్ళు ఉంటారు, శాపం అది.
దైవసేవకుడు చెప్పారంట, దీనికి కారణం ఎవరో తెలుసా? యువర్ డాడీ, మీ నాన్న. నేను నమ్మను, నేను మా నాన్న ఎందుకు చేస్తాడు, నేను నమ్మను. నో, గాడ్ సేస్ దట్ యువర్ ఫాదర్, మీ నాన్న. అసలు అంటే ఎంతో ఘోరం అంటే తెలుసా అండి. అన్నం పెట్టేవాడు కాదంట. ఆ 35 సంవత్సరాలు కూడా వినేదాన్ని కూడా చాలా ఇబ్బందికరం ఉంటుంది. వాళ్ళ నాన్న ఈ కుమారుడికి పెంటతో పోషించాడంట అండి. చిన్నప్పటి నుంచి పెంటను తినిపించడం అలవాటు చేశాడంట. యు డోంట్ నో, సచ్ క్రూయల్ పీపుల్ ఆర్ దేర్. దయ్యం పట్టే వాళ్ళు అలాగనే ప్రవర్తిస్తారు. తల్లులైనా తండ్రులైనా తమ పిల్లలకు ఏది క్షేమమో ఆలోచించరు, ఏది మేలకరమో ఆలోచించరు. నేను నమ్మనన్నాడంట. దేవా, ఇదే నిజమైతే హెల్ప్ మీ, డూ సంథింగ్. ఏమో తెలుసు, నెక్స్ట్ వారంలోనే వాళ్ళని చచ్చిపోయాడు. ఇటువంటి వాళ్ళకు దేవుడు ఇచ్చే ట్రీట్మెంట్ ఏమిటంటే గాడ్ రిమూవ్స్ పీపుల్. వారు బ్రతికుంటే అనేకులకు నష్టకరంగా వారు మారుతారు. డేవిడ్ ఓవిడపు గారి యొక్క చర్చ్లో ఒక కుమారుని, చిన్న వయసే, ఒక కుమారుని వేరే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారంట. కిడ్నాప్ చేసేది 2 సంవత్సరాల 3 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంట. 2 years 3 months కిడ్నాప్ చేసి వారి దగ్గర పెట్టుకున్నారంట. ఒకరోజు డేవిడ్ ఓయిడోపు గారు తన ఆఫీసులో కూర్చున్నప్పుడు ఆ కిడ్నాపర్ వచ్చేసి ఆ కుమారుని డేవిడ్ ఓయిడోపు గారికి అప్పగించేసి వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడంట అని చెప్పాడంట. నేను ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోయాను, కానీ నువ్వు మాత్రం నన్ను హింసిస్తున్నావు అన్నాడంట. ఎవరిని? దైవజీవన్ని హింసిస్తున్నావు అంటే నేనా? అసలు నువ్వే నాకు తెలియదు. నిన్ను నేను ఎట్లా హింసించానంటే, మాటికి కళ్ళలోకి వస్తావు, కత్తి తీసుకుని కళ్ళలోకి వస్తావు, కుమార్ని ఇస్తావా చస్తావా, కుమార్ని హ్యాండ్ ఓవర్ చేస్తావా చస్తావా. అసలు ఆ హింసను తట్టుకోలేక ఈ కుమార్ని తీసుకొని ఇదిగో అని వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ డేవిడ్ ఓయిడోపు గారు ఇచ్చేసి పోదామనుకున్నప్పుడు అక్కడ కుప్పకులు చచ్చిపోయాడు. ఈ డైడ్. సజీవులనుగా చేయువాడును మృతులనుగా చేయువాడును ఆయనే. హల్లెలూయా. పాతాళం నుంచి విడిపించువాడును పాతాళమునకు పంపువాడును ఆయనే. పాతాళ వశమైన ఆ కుమార్ని దేవుడు విడిపించాడు. ఆ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తిని దేవుడు పాతాళానికి పంపాడు. నిన్నైతే ఆయనను ఆశ్రయించిన నిన్ను పాతాళ బలం నుంచి విడిపిస్తాడు. నీ శత్రువును పాతాళానికి పంపిస్తాడు ఆయన. God will send your enemies to hell. God will bless you, but he will punish your enemies. నిన్ను దీవిస్తాడు, నీ శత్రువులను ఆయన శపిస్తాడు. అందుకే అబ్రహాముతో అన్నాడు కదా, అబ్రహామా, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. God will not bless those who speak against RTJ. RTJ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారిని దేవుడు ప్రేమించి దీవించి ముద్దు పెట్టుకొని గోము చేస్తాడని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు నా దేవుడు అలా చేయడు. వాక్యాన్ని బట్టి చెబుతున్నా, అనుభవాన్ని బట్టి చెబుతున్నా. God will not treat every person who speaks against me as innocent. అమాయకులు అన్నాడు ఆయన. ఈ లోకంలో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలండి. అందుకే ఎప్పుడైనా మనుషుల గురించి మాట్లాడంటే భయపడతా నేను. ఎప్పుడైనా మాట దొల్లింది అనుకోండి, పరిశుద్ధాత్ముడు లోపల గలిబిలి చేసేస్తాడు. లార్డ్ ఐఎమ్ సారీ అన్నంత వరకు వదిలిపెట్టాడు ఆయన. ఇంకోసారి మాట్లాడినా ఇంకోసారి నాకేం పని, వాళ్ళ గురించి మాట్లాడిన నాకేం అవసరం. నా పని నాకు చాలా ఉంది. I don't want to waste my time about talking about useless people. God will deal with them. హల్లెలూయా. నువ్వు బాగుపడాలంటే, నీ భవిష్యత్తు బాగుపడాలంటే కొంతమంది ఉండకూడదు. మరి అది దేవుడు నిర్ణయిస్తాడు, నేను కాదు నిర్ణయించేది. అందుకే అంటాడు కదా,
మేము ఎక్కడికి వెళ్ళాలి అని ప్రవక్త దగ్గరికి వస్తే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాలని ప్రవక్త దగ్గరికి వస్తే దేవుడు ఏం చెప్పు, ప్రభువా ఇట్లా వీళ్ళు వచ్చారు ప్రభువా, వీళ్ళు వచ్చి గుంపులు వచ్చి నన్ను అడుగుతున్నారు ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ దగ్గరికి వచ్చారు కదా, ముద్దు పెట్టుకో ఇర్మియా, ముద్దు పెట్టుకో, వారిని క్షమించు, దీవించు, హగ్ చేసుకో, వారికి నీళ్లు పెట్టు, వారికి భోజనం పెట్టు, నీళ్లు పెట్టు. చెప్పలా. ఏమని చెప్తావంటే, ఎవరు ఖడ్గానికి నియమించబడ్డారో వారు ఖడ్గానికి, ఎవరు చెరకు నియమించబడ్డారో వారు చెరకు, ఎవరు క్షామానికి నియమించబడ్డారో వారు క్షామానికి, ఎవరు చావుకు నియమించబడ్డారో వారి చావుకు అప్పగించో అన్నాడు. పోండ్రా. వీళ్ళు ఎవరు ఖడ్గానికి నిర్మింపబడ్డ ఖడ్గం పాల్గండి, ఎవరు క్షామానికి వారు క్షామానికి, ఎవరు చెరకు, ఎవరు మరణానికి. మనం కొత్త నిబంధన భక్తులం కదా, ఒకటి యాడ్ చేసాం, ఎవరిని మారు మనసుకో గ్రేస్ ఇచ్చాం మనం. హల్లెలూయా. గాడ్ ఆల్వేస్ గివ్స్ టైమ్ టు ఇడియట్స్. ప్రతి ఒక్కరు కూడా ఎంత దుర్మార్గుడైనా దేవుడు టైం ఇస్తాడు. ఆ టైంలో సెట్ చేసుకోకపోతే అయిపోయింది. దట్ ఇట్స్ వెరీ 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 డేంజరస్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మీ కుటుంబాలకు వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా ఇటువంటి వ్యక్తులు, మీకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. ఎందుకండి? 20 సంవత్సరాల పైబడినటువంటి వారిని ఎందుకు దేవుడు అరణ్యంలో లేపేశాడు? మాట్లాడి వాళ్ళ పిల్లలు కూడా అవే నేర్పిస్తారు. ఇక్కడ తల్లి, తండ్రి, పిల్లలు సెంటిమెంట్లు ఏం రావు దేవుని దగ్గర. ఇఫ్ యు బికమ్ ఆ కర్స్ టు యువర్ చిల్డ్రన్, మీ పిల్లలకు మీరు శాపనార్థంగా మీరు మారితే దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను వేరు చేసేస్తాడు. ఎవరు అతికించలేరు. వెరీ వెరీ డేంజరస్. గాడ్ రిమూవ్స్ పీపుల్ ఫర్ దిస్ రీజన్. సో దిస్ ఈస్ ద అనదర్ యాంగిల్ ఆఫ్ గాడ్. నేను ఓన్లీ ఇప్పటికి ఇంకా పరిచయ వాక్కులే చెప్పాను, పూర్తిగా చెప్పలేదు. ఇది నైట్ చెప్పను, ఆదివారం చెప్తాను, వచ్చే ఆదివారం చెప్తాను. హల్లెలూయా. నైట్ దీన్ని ప్రక్కన పెట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోతాను కళల్లో. బట్ దిస్ థింగ్ ఐ విల్ డీల్ నెక్స్ట్ సండే, వచ్చే వారం నేను మాట్లాడతాను. గాడ్స్ అదర్ సైడ్ ఆఫ్ ఫేస్. దీనులకు కృపనిస్తాడు, అహంకారులకు ఏమిస్తాడు? అధికమైన కృప ఇస్తాడు. అహంకారులకు లేదు. అహంకారులను నీవెంతరా అంటాడంట దేవుడు, ఎదిరిస్తాడంట. ఏంట్రా రా చూసుకుందాం అంటాడంట. ఎవరిని? అహంకారులకు. నాకు కృపనిస్తాడు, నా శత్రులను నా దేవుడు ఎదిరిస్తాడు. నా నోట నుండి వచ్చే ప్రతి మాటను నా దేవుడు సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా, వింతల ద్వారా, మాత్కార్యముల ద్వారా స్థిరపరచెను కాక.